ఉండే ఒకటి చంద్రగిరి నేను స్వయంగా చూశాను కాబట్టి అంటే ఒక లేట్గా పోయాను. స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న చోట పోలీసులు పెట్టరా? మహిళా యూనివర్సిటీలో మొత్తం స్ట్రాంగ్ రూమ్ ఉంటే ఒక్క కానిస్టేబుల్ లేడు, కెమెరాలు లేవు, ఎన్నికల ఆఫీసర్ మాత్రం ఉన్నారు. వాడు ఎవరో దాడి చేసి ఉంటే ఈ పిల్లి రామకృష్ణ అంటే వాళ్ళు అయితే చెత్తపోయేవాళ్ళు మొత్తం. అప్పుడు టీడీపీ అభ్యర్థి ఆడికి వచ్చాడు, కానీ వెంటనే గొడ్డళ్ళు సమిట్లు తీసుకొచ్చారు, ప్రీ ప్లాన్డ్గా దాడి చేశారు. ఆ గన్మెన్లో తను చచ్చిపోయాడు. ఎప్పుడు బయటపడింది తెలుసా? ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కారుకి ముందర రోజే కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలే సాక్ష్యమైనవి తప్పితే లేకుండా పోతే సాక్ష్యాలు లేవు. ఆ కెమెరాలో వచ్చిన సాక్ష్యాలు ఒకటి. వాడు కారులోనే కూర్చొని భయపడి పోలీసు ఫోన్ చేస్తే 45 minutes రాలే పోలీసు. రెండోది మా అందరికి తెలుసు, 11వ తారీఖు పోలింగ్ జరిగితే ఆ మాచర్ల ఎమ్మెల్యే దాన్ని పగలగొడితే ఎప్పుడు బయటకు వచ్చింది? నేను 19th కూడా పోయినా గుంటూరుకి, అప్పుడు కూడా బయటపడలా. అంటే జరిగినాక పోలింగ్ ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారు, ఏజెంట్లు ఎక్కడ ఉన్నారు? మరి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలా? మరి పోలీసులు ఉండే ఉంటారు కదా అక్కడ. చివరికి ఎట్లో ఫుటేజ్ బయటపడింది కాబట్టి ఇప్పుడు వచ్చింది. అంటే ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ చూస్తున్నాం. నా ఉద్దేశంలో మన పోలింగ్ ఆఫీస్ చెప్పారు, పోలింగ్ ఆఫీసర్ అంటే పని రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ రిపోర్ట్ వచ్చి పోలీసు పట్టించుకుంటే వాళ్ళు అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇవన్నీ ద్వారా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బాధ్యతాయుత ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోగానే విదేశాలకు వెళ్ళిపోయాడు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలు కాగానే ఈయన వెళ్ళిపోయాడు, అమెరికాకి వెళ్ళిపోయాడు. అంటే ఎన్నికలు అయినాక గొడవలు జరుగుతుంటే ఎవరు కాపాడాలి పార్టీని? మీ రాష్ట్ర చీఫ్ మీరే. టీడీపీకి లేదా బీజేపీ కూటమికి నాయకులు చంద్రబాబు అయితే వైసీపీకి నాయకులు జగన్. కింద తాంబరం తనుకొచ్చామని చెప్పేసి వెళ్ళిపోతే ఎంత బాధ్యత ఇది? వాళ్ళ దగ్గర కంట్రోల్ చేయాలా? రామకృష్ణ కంట్రోల్ చేస్తే వైసీపీ వాళ్ళే కదా. దాడికి గురవుతున్న టీడీపీని కాపాడుకోవాల్సింది చంద్రబాబు నాయుడే కదా. ఎంత బాధ్యత రాహిత్యంగా వెళ్ళిపోయి విహారత్కి వెళ్తారా? ఏదో విజయం సాధించినట్టుగా. ఇద్దరిది బాధ్యత రాహిత్యమే. ఎన్నికలు అనేది చివరిదాకా ఉండి కార్యకర్తలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది కేవలం మాకు అధికారం చాలు ఎవరైనా చావని అనేటువంటి ఆలోచన నాకేం కనపడలేదు. ఇది బాధ్యత రాహిత్యంగా చూస్తూ ఉన్నాం.